ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అడవులు విప్లవ గీతాలతో ప్రతిధ్వనించేవి. ఉత్తర తెలంగాణ నుండి శ్రీకాకుళం కొండల వరకు ఎర్రజెండా రెపరెపలాడేది. కాని కాలక్రమేణా ఆ ఉధృతి తగ్గింది. తాజాగా శ్రీకాకుళానికి చెందిన అగ్రనేత చెల్లూరి నారాయణరావు అలియాస్ సోమన్న లొంగుబాటుతో ఒక సుదీర్ఘ పోరాట చరిత్ర ముగింపు దశకు చేరుకుందా? అసలు ఏపీలో మావోయిజం ఎలా మొదలైంది? ఇప్పుడు ఎందుకు కనుమరుగవుతోంది? కథ మొదలైంది శ్రీకాకుళం జిల్లాలోనే. 1960ల చివర్లో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా గిరిజనులు గళమెత్తారు. వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం వంటి నాయకులు నక్సల్బరీ స్ఫూర్తితో ఈ ఉద్యమాన్ని నడిపించారు. వెట్టిచాకిరి నుండి విముక్తి కోసం సాగిన ఈ పోరాటం దేశవ్యాప్త విప్లవకారుల దృష్టిని ఆకర్షించింది. 1980లో కొండపల్లి సీతారామయ్య పీపుల్స్ వార్ గ్రూప్ను స్థాపించిన తర్వాత ఉద్యమం కొట్టపుంతలు తొక్కింది. కేవలం అడవికే పరిమితం కాకుండా విద్యార్థి సంఘాలు, కార్మిక వర్గాల్లోకి చొచ్చుకుపోయింది. 90వ దశకంలో పీపుల్స్ వార్ గ్రూప్ ప్రభావం ఎంతలా ఉండేదంటే సమాంతర ప్రభుత్వం నడిపించే స్థాయికి చేరింది. ప్రభుత్వం కూడా తన వ్యూహాన్ని మార్చింది. నక్సలైట్లను ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా గ్రేహౌండ్స్ దళాన్ని ఏర్పాటు చేసింది. అడవిలో వారిని గెరిల్లా పద్ధతిలోనే ఎదుర్కోవడం మొదలయింది. 2004లో జరిగిన చర్చల విఫలం తర్వాత పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్లతో మావోయిస్టులు ఛత్తీస్గఢ్, ఒడిషా సరిహద్దులకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు చెల్లూరి నారాయణరావు అలియాస్ సోమన్న లొంగుబాటు ఈ ఉద్యమానికి చావుదెబ్బ. శ్రీకాకుళం నుండి ఆంధ్ర-ఒడిషా బోర్డర్ వరకు పార్టీని నడిపించిన కీలక నేత ఆయన. ఆయన రాకతో ఏపీలో పార్టీకి నాయకత్వం వహించే అగ్రనేతలు ఎవ్వరూ లేరని స్పష్టమవుతోంది. సిద్ధాంతాల పట్ల ఆకర్షణ తగ్గడం, అనారోగ్య సమస్యలు మరియు ప్రభుత్వ అభివృద్ధి పథకాలు ఈ మార్పుకు ప్రధాన కారణాలు. తుపాకీ గొట్టం ద్వారానే విప్లవం అన్న నినాదం కాలగర్భంలో కలిసిపోతోంది. రక్తపాతం లేని మార్పును ప్రజలు కోరుకుంటున్నారు. శ్రీకాకుళంలో మొదలైన పోరాటం మళ్లీ శ్రీకాకుళం నేత లొంగుబాటితోనే ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇది కేవలం ఒక వ్యక్తి లొంగుబాటు కాదు, ఒక సిద్ధాంతం తన ఉనికిని కోల్పోయిన వైనం. డీజీ సార్ ఇచ్చిన ప్రామిస్తో హీ హాజ్ కన్సెంటెడ్ టు సరెండర్ అండ్ హీ కేమ్ టు సరెండర్ సార్. ఇతనితో పాటు ఇతన కొలీగ్స్ ప్లస్ అదర్స్ సార్, 8 మెంబర్స్ సార్. ఇందులో కరాటం లచ్చు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యాడర్ సార్. లచ్చు హీఈస్ దేర్. ఇతను బెటాలియన్లో సార్ సప్లై టీంలో ఉన్నాడు సార్. హిడుమాకి తర్వాత కేశవ వీళ్ళందరికీ మెయిన్ లాజిస్టిక్స్ సప్లై సార్. డీసీఎం ర్యాంక్ సార్, డివిజన్ కమిటీ మెంబర్ ర్యాంక్, సివైపిసి సార్, కంపెనీ దీంట్లో సార్ కమాండర్ సార్. సో హీఈస్ వెరీ క్రిటికల్ ఇన్ సప్లై చైన్ ఆఫ్ బెటాలియన్ సార్. హిడుమా అండ్ శివుడు కేశవ బెటాలియన్ ఏదైతే ఉందో ఇందులో చాలా క్రిటికల్గా పనిచేస్తారు.